హైదరాబాద్లో ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, నగర ఖ్యాతిని ఇతర రాష్ట్రాలకు చాటుదామని సిపి పిలుపునిచ్చారు. సినీ హీరోలు కూడా ట్రాఫిక్ పై అవగాహన కల్పించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ముందుకు వచ్చి తమ ప్రమాదం గురించి వివరించారని, మొత్తానికి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో 30,000 మంది సిబ్బంది పాల్గొన్నట్లు సిపి వెల్లడించారు. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వచ్చాను కాబట్టి మిత్రులారా, బికా ఆయన యూత్ కాబట్టి యంగ్ పర్సన్, సో ఐ కుడ్ కనెక్ట్ టు ద యంగ్ స్టూడెంట్స్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్, అబౌట్ 2,000 of them, men and women students, male and female students, all youngsters. సో మీరు మీ ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ కాలేజీకి వెళ్ళి కానీ ఇంకేదైనా ఏ పనికైనా వెళ్ళినా మళ్ళీ ఇంటికి తిరిగి రావడం కోసం మీ తల్లిదండ్రులు, మీ సోదర సోదరీమణులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. వాళ్లకు గర్భశోకం, పుత్రశోకం లేకపోతే మిత్రశోకం ఇంకేది కలగకుండా సేఫ్గా డ్రైవ్ చేయండి అని చెప్పడం జరిగింది. అట్లాగే గుడి మల్కాపూర్లో జరిగిన ఇన్సిడెంట్లో సిద్ధు డిజే టిల్లు అనే ఒక ఫేమస్ యాక్టర్ వచ్చాడు. ఆ అబ్బాయి కూడా తనకు జరిగిన 1-2 అనుభవాలు